శివశంకర్ గారు. నమస్తే సార్. నిన్నట్టు ఇందాక ప్రసాద్ రెడ్డి గారు ప్రస్తావించినట్లు ప్రతి ఒక్కటి కూడాను వాస్తవిక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత హిస్టరీ కూడా చదువుతూ ఉంటాం కాబట్టి మాలాంటి వాళ్ళము మీలాంటి వాళ్ళు చూసింటారు కాబట్టి ఎక్కడా కూడా ఇటువంటి తీవ్రమైనటువంటి ఘటనలు జరిగిన సంఘటనలు ఎక్కడా కూడా లేవు. ఏదో బీహార్ లో జరుగుతున్నాయి అనేటువంటిది వింటా ఉన్నాం కానీ బీహార్ కు మించిన గూండా రాజ్యం ఆంధ్రప్రదేశ్ లో ఉంది అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ప్రజాప్రతినిధులు వెళ్ళడానికి లేదు, మానవ జనజీవనం బయటికి ప్రశాంతంగా తిరగడానికి వీలు లేదు. అదేవిధంగా రాజకీయ పార్టీలకు ఎవరైనా కూడా అనుచరులా తిరగడానికి కూడా వీలు లేదు. కేవలము మాకు ఓటేస్తే మా దగ్గర ఉండండి, మా మాట వింటే ఉండండి, మాకు ఎదురు తిరిగిన వాళ్ళు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఉండకూడదు, బ్రతికి ఉండకూడదు అనేటువంటిది ఒక మెసేజ్ పంపించడము వాళ్ళ యొక్క ప్రయత్నమా, లేకపోతే ఇక్కడ మీ ఇష్టము మీరు ఏదైనా చేసుకోండి అనేటువంటిది 9 నెలల చిన్నారి బాలిక దగ్గర నుంచి 6 ఏళ్ళు 9 ఏళ్ళ బాలికల మీద ఈ విధంగా అత్యాచారాలు జరగటం అనేటువంటిది చరిత్రలో ఎక్కడో అరుదుగా చూసేవాళ్ళం. మనం ఎక్కడన్నా రిమోట్ ఏరియాలో 1-2 సంఘటనలు చూసేవాళ్ళం కానీ ఇప్పుడు రోజుకొక మానభంగము, రోజుకొక అత్యాచారము, రోజుకొక హత్య అనేటువంటి చూస్తా ఉన్నాము. అదేవిధంగా వాళ్ళు అనిత గారు ఏదో అడుగుతున్నారు కదా, 36 ఘటనలు జరిగినాయి చూపించండి అనేటువంటిది ఏదో నేను తెలుగుదేశం పట్ల నుంచి వచ్చింది. తొందర ఏం లేదు. బుధవారం రోజు జాతీయ మీడియా, రాష్ట్ర మీడియా, నేషనల్ అండ్ లోకల్ మీడియా సాక్షిగా వీడియో ప్రజెంటేషను, ఫోటో ప్రజెంటేషను, వారి యొక్క వివరాలన్నీ కూడాను చెబుతూ ఎక్కడ ఎప్పుడు ఎలా జరిగింది అనేటువంటిది విజువల్ ప్రజెంటేషన్ కూడాను మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ అన్నట్టు సార్ పూర్తిగా ఆవిడ హోంమంత్రి గారు ఆమె యొక్క స్టేట్మెంట్స్ అనేటువంటిది ఎలా ఉందంటే నేను లాఠీ పట్టుకుని వెళ్ళాలా, నేను తుపాకీ పట్టుకుని వెళ్ళాలా అనేటువంటి కామెంట్స్ ఉన్నాయి కదా. జగన్ గారిని కూడా అరెస్ట్ చేయాలన్నట్టుగా ఏదో మాట్లాడినట్టున్నారు కదా. అదే సార్ ఎట్లా ఉందంటే సార్ వీళ్ళందరూ కూడాను ఇంకా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆ దృక్పథంతో ఉన్నారేమో అనిపిస్తుంది. అదే విధంగా ఆయనను కూడాను ప్రతి ఒక్కరు ఈ మధ్య ఒక ప్యాషన్ అయిపోయింది. మాజీ ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడాను జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాజీ ముఖ్యమంత్రి ఒక్కొక్కరు పులివెందుల ఎమ్మెల్యేట అంటే వాళ్ళు సర్కాస్టెడ్ గా వాళ్ళ యొక్క కక్ష, వాళ్ళ యొక్క శాడిజము, వాళ్ళ యొక్క మానసిక ఆనందం ఎలా ఉందంటే పులివెందుల ఎమ్మెల్యే అంటే ఎస్ పులివెందుల ఎమ్మెల్యేనే, కుప్పంలో ఎమ్మెల్యే అయిన తర్వాతనే ముఖ్యమంత్రి అవుతారు. ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రి ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి కూడాను కుప్పం ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఆయన ముఖ్యమంత్రి అవుతారు, పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఆయన ముఖ్యమంత్రి గారు అవుతారు. అది కాస్త ఎందుకంటే మీలో అంత అక్కస్ ఎందుకు అనేటువంటిది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంకోటి పులివెందుల ఎమ్మెల్యేని అరెస్ట్ చేయకూడదా, ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చినందుకు అంటున్నారు. అరెస్ట్ చేయండి, చేయండి. ఈ యొక్క వార్తలు 36 హత్యలు జరిగినాయా లేదని చూసుకోండి. అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా, ఎటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారా, మీ శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఇదేమో నియంతృత్వ సామ్రాజ్యం కాదమ్మా, ఇది వచ్చేసి ప్రజాస్వామ్యటువంటి దేశము. ప్రజాస్వామ్యబద్ధంగా మీకు ఒక మ్యాండేట్ ఇచ్చారు, మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోను అమలు చేస్తామనేటువంటిది నమ్మి వేశారు. ఆ మేనిఫెస్టోను మీరు అమలు చేయలేక ఈ రోజు ఆ పాత కక్షలందరూ కూడా మీ వాళ్ళందరూ కూడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి బ్లడ్ బుక్ రాజ్యాంగాన్ని బయట తీశారు. అంటే వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు సార్. కేసరి గారు రెడ్ బుక్ అంటే కనుక ఎర్ర బుక్ కదా, ఎర్ర బుక్ అంటే రక్తపాతం కూడా ఎర్రగా ఉంటది కదా. మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇదో బ్లడ్ బుక్ రాజ్యాంగం అని. అదే విధంగా కార్యకర్తలకు లోకేష్ గారు ఏం చెప్పారు, ఎన్ని హత్యలు కానీ ఎన్ని కేసులు ఎక్కువ ఉంటే వాళ్ళకు నామినేటెడ్ పోస్టులు ఏంటండి, అది కూడా ఒక ఈ విధంగా హింస జరగడానికి ప్రోత్సహిస్తుంది అనేటువంటిది మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఎన్నో కేసులు పెట్టించుకుంటే ఇచ్చేసి కేసులు పెట్టించుకుంటే మాకు కూడా ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తుంది, గుర్తింపు వస్తుంది, లోకేష్ గారు పిలుస్తారు. ఎందుకంటే ఆయనే చెప్పారు కదా ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి అంత ప్రాధాన్యత ఉంటుందని పదే చెప్పడం వల్ల ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగము ఆయన యొక్క వ్యాఖ్యలకి ఇది దోహదం చేస్తుందేమో అనేటువంటిది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా హోంమంత్రిగా ఉన్నటువంటి ఆయన మీద కంప్లైంట్ చేయలేదా మీరు? మీరు చెప్తున్నారు ఇన్ని, ఇప్పుడు అసలు ప్రోత్సహించింది ఈయనకి హైకోర్టులో కానీ ఇతరత్ర కానీ కంప్లైంట్ చేసే అవకాశం లేదా? తప్పు కదా. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అయితే మెడకాయ పిసికేయాలి అని అంటాం. ఇవన్నీ మరి నేరపూరితమైన ఆలోచనల కింద రావా? చంద్రబాబు నాయుడు గారు నేరుగా అక్కడ నిలబడి పోలీసు వాహనాన్ని తగలబెట్టిస్తే అది కేసుకు ఏమైందో దిక్కు దివాణం లేదండి. ఇప్పుడు మనం ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం అది వైసీపీ ప్రభుత్వ హయాంలోనే. అది కూడా అదే విధంగా ఇప్పుడు సార్ ఇప్పుడు కూడా ఏదంటే
దుర్మార్గం మీరు చూడండి. మిథున్ రెడ్డి గారు మాజీ మంత్రి మాజీ ఎంపీ గారు దళిత ఎంపీ దగ్గరికి రెడ్డప్ప గారి దగ్గరికి వెళ్తే అక్కడ వీళ్ళ కారును పగలగొట్టి వీళ్ళ దౌర్జన్యం చేసేసి మళ్ళీ మిథున్ రెడ్డి గారి అనుచరులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద 70 మంది మీద కేసులు పెట్టారు. తెలుగుదేశం వాళ్ళు 8 మంది అట, 70 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అట. ఇది ఆశ్చర్యంగా ఉంది. అదే విధంగా మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు కూడాను ఇంత మచ్చుమర్రి ఘటనలు జరిగినాయి కదా, ఆయన మహిళల పట్ల బాగా మాట్లాడుతుంటాడు, స్పీచ్లు అద్భుతంగా ఇస్తా ఉంటాడు, దేశంలో రాష్ట్రంలో ఏం జరిగినా కూడా చీల్చి చెన్నాడుతా ఉక్కు పాతాన పెడతాం అనేటువంటి ఆయన ప్రసంగాలన్నీ కూడా విన్నాను, బాగున్నాయి. కానీ ఈ మచ్చుమరి ఘటనలో బాలిక ఇంతవరకు అదృశ్యమై శవం తెలకపోతే వాళ్ళ తల్లిదండ్రులు భోజనాహారాలు మాని లబో దిబో అని కొట్టుకుంటే దిక్కు తెలియక కనీసం పరామర్శించడానికి కానీ లేదా? ఎప్పుడో సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అన్నావు కదా, ఆ సుగాలి ప్రీతినైనా పరామర్శించావా పవన్ కళ్యాణ్ గారు? సరే, ఇన్ని ఘటనలు జరుగుతా ఉన్నాయి కదా, ఒక్క ఘటన మీదైనా కూడాను మీరు ఉప ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారా? లేదా మీ హోంమంత్రి గారు అంటే మీ సహచర మంత్రి గారు కనీసం విజిట్ చేశారా? ఏం జరుగుతుంది అనేటువంటిది ఏమన్నా అయితే పూర్తిగా వాళ్ళ కార్యకర్తలే కొట్టుకుంటున్నారు, వాళ్ళే చేసుకుంటున్నారు, వాళ్ళే మా వాళ్ళు చేసుకుంటున్నారు కదా. రాష్ట్రంలో ఎవరు జరిగినా కూడా శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరు తెలుగుదేశం కార్యకర్తలకే మీరు ప్రభుత్వ ప్రతినిధులు కారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కాపాడతామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినారు. అంతేగాని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొట్టుకుంటున్నారు మా వాళ్ళు కాదు కదా అని మీరు వైఎస్ఆర్సీపీ అని పక్కన పెట్టి ప్రజలను పక్కన పెట్టి విడదీసేసి తెలుగుదేశం వాళ్ళకే మేము మంత్రివర్గము, తెలుగుదేశం వాళ్ళకే మా ప్రభుత్వం అంటే అది ఒప్పుకోదు. కావాలంటే మీరు రాజ్యాంగాన్ని మార్చి తెలుగుదేశం వాళ్ళకి మాత్రమే మేము ఉంటామని ప్రభుత్వంలో ప్రమాణం చేయండి. రాజ్యాంగం ఎట్టు చేశారు కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం తీసేసి రెడ్ బుక్ రాజ్యాంగం తెచ్చారు కదా. ఈ యొక్క పరిపాలన సంస్కరణలో కూడాను రాజ్యాంగం ఒకటి సపరేట్ చేయండి. అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఆ నేరాల స్థాయిని బట్టి పదవులు ఇవ్వాలా? పదవులు ఇస్తే మర్డర్ చేసిన వాళ్ళకి మంత్రి హోదా కలిగిన పదవి అని ఇవ్వాల్సి వస్తుందేమో. అది ఎట్లా సాధ్యం అవుతుంది? అది కాదు సార్, ఓనర్షిప్ అనేది తీసుకోవాలా. అంటే ఏమన్నా అంటే ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు, వాళ్ళు చేసుకున్నారు. లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉందండి? అయినా కూడా ఈ పౌర సమాజం కూడా ఇంకా నోరిప్పాలండి. చాలు, ఇక చంద్రబాబుకు కొమ్ము కాసింది కొంతమంది, కమ్యూనిస్టులు కొంతమంది కొమ్ము కాసింది, చాలు. ఇప్పుడు ప్రజల పట్ల ఉండండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్ల, వైఎస్ఆర్సీపీ పట్ల మీరు రావాల్సిన అవసరం లేదు. కనీసం పౌరుల పట్ల అయినా కూడా పౌర మానవ ప్రాణాలు ఆ విధంగా జరుగుతా ఉంటే బయటికి రావాలి, ప్రజా సంఘాలు బయటికి రావాలి. ఇదేమి వైఎస్ఆర్సీపీ అంటే ప్రజా సంఘాలు పార్టీలు రావాలంటే మీరు ఏ పార్టీ తోటి ఇది అక్కర్లేదు, మేము ప్రజలే ఉన్నారని అనుకుంటూ ఇంతకాలం సాగారు కదా. ఇప్పుడు మొట్టమొదటిసారిగా నిన్న కలిసి వచ్చే పార్టీలతోటి మనం ధర్నా చేయాలని అన్నారు. ఏ కూటమిలోనూ లేరు. మరి మీకు ఏ పార్టీలు ఏమైనా మద్దతు ఇచ్చే పరిస్థితి ఉందా? ఇటువంటి ధర్నాలో పాల్గొనే పరిస్థితి ఉందా? కేసీఆర్ గారు, కూటమికి దీనికి సంబంధం లేదండి. ఇది ఒక పబ్లిక్ ఇష్యూ, ప్రజలకు సంబంధించిన సమస్య కాబట్టి ఇది పార్టీ సమస్య కాదు. ఇది ఆంధ్ర సమాజం యొక్క కల్లోలిత పరిస్థితిని సూచిస్తున్నది. అంటే ఇప్పుడు అట్లా కాదు కదా. కాదు ప్రసాద్ రెడ్డి గారు,